ఫస్ట్ టైం నేనైతే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయడం, పెట్టుకోవడము, ప్రిపరేషన్ చేయడం గూడా. ఏంటి హెయిర్ ఆయిల్ ఇంత బ్లాక్ కలర్‌లో ఉందనుకుంటున్నారా? అవునండి. నేను గూడా ఫస్ట్ షాక్ అయినా ఏంది ఇంత బ్లాక్ కలర్‌లో అయిందని. ఏంటిది అది హెయిర్ ఆయిల్ అనంటే, నేను చానా రోజుల నుంచి గమనిస్తున్నాను. మా ఇంటి ముందు ఏదో గడ్డిలో పిచ్చి చెట్లలాగా మొలిచింది. కానీ ఆకుని చూస్తే నేను ఎక్కడో చూసానబ్బా! ఎక్కడో చూసాను అని అనిపించి ఇగ గూగుల్‌లో స్కాన్ చేసి, దీని ఫోటో పెట్టి స్కాన్ చేసి చూస్తే అది భృంగిరాజ్ లీవ్స్ అని చూపిస్తుంది. అర్రె వాహ్! ఇంత మంచి లీవ్స్ మన ఇంటి ముంగటే పెరుగుతుంటే నేను హెయిర్ ఆయిల్ చేయకుండా ఉంటానా? అసలే నాకు హెయిర్ ఆయిల్స్ అన్నా, హెయిర్ ప్యాక్స్ అన్నా, హెయిర్‌కి సంబంధించిన ఏది బ్యూటీ టిప్స్ ఉన్నా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అదో పిచ్చి ఇంట్లో ఉన్నంత సేపు నాకు ఏదో ఒకటి హెయిర్‌కి గానీ, ఫేస్‌కి గానీ, మన స్టిచ్చింగ్ విషయంలో గానీ ఏదో ఒకటి చేయాలనిపిస్తది. ఖాళీగా అస్సలు ఉండాలనిపించదు. ఆలస్యం లేకుండా ఆ ఆకులనైతే మంచిగా తెచ్చి కడిగేసుకొని నేను చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ దీంట్లో నూనెలో వేసి మంచిగా మసాలా పెట్టేసేసి మంచిగా స్టెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ వేడి మీద స్టెయినర్ అయితే మొత్తము ఖరాబ్ అయిపోతది. అందుకనే కొంచెం చల్లగా అయిన తర్వాత చేద్దామని కొంచెం బ్రేక్ తీసుకొని పొద్దున చేసుకున్న అంబలి, పెరుగు, ఇంత సద్దన్నం వేసుకొని ఒక లాగుడు లాగించిన మస్తు టేస్ట్ ఉండే. ఇక చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని హెయిర్ ఆయిల్ మళ్ళీ ఇది భృంగిరాజ్ ఏంది ఇంత నల్లగుంది ఆయిల్ అయిన తర్వాత అని అనిపించింది. మళ్ళీ తర్వాత సెర్చ్ చేసిన గూగుల్‌లో వాటిలని స్టెయిన్ చేయడము, వాటిని ప్రాసెస్ చూస్తుంటే ఇట్లనే అయ్యింది. హమ్మయ్య! ఏం పర్లేదులే మనం తీసుకున్న ఆకు కరెక్టే అని అనిపించింది. మళ్ళా నా నెత్తికి ఏమైనా గజ్జి రాగల అని మస్తు భయపడ్డా. కానీ మిగతావన్నీ ప్రాసెస్ చూసిన తర్వాత దాంట్లో కూడా ఇట్లనే బ్లాక్ కలర్‌లో అయ్యింది. హమ్మయ్య! నిమ్మలం పడ్డది ఇగ మనసు అనుకోని దాంట్లో కొంచెం ఒక 4 ఎల్లిపాయలు వేసుకొని స్టోర్ చేసుకున్నాను. హెయిర్‌కి అయితే బాగా అప్లై చేసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి. నా ఛానల్‌లో చాలా అంటే చాలా హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. బాయ్.